వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జాబ్ క్యాలెండర్ ను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులను మోసం చేయడాన్ని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర తెలిపారు. జాబ్ క్యాలెండర్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలోని చైర్మన్ బుర్రా వెంకటేశంకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఏఐవైఎఫ్ నేతలను లోపలికి అనుమతించలేదు. పోలీసులతో వాగ్వాదం జరగగా చివరకు ఇన్వార్డ్లోని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రూపంలో ఒక అభయాన్ని ఇచ్చిందన్నారు. కానీ ఆచరణలో రకరకాల కారణాలతో జాబ్ క్యాలెండర్ అమలును కాలయాపన ద్వారా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిండు అసెంబ్లీలో గత ఏడాది ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను అమలు చేయలేదని, పరీక్షలు నిర్వహించలేదన్నారు. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్ని ఇప్పుడున్నటువంటి ఈ టీజీపీఎస్సీ పాలకవర్గం చేయవద్దని చెప్పి మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ పక్షాన్ని ఉంటుందని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాలని చెప్పి మేము ఏఐవైఎఫ్గా అభినందిస్తున్నాము. తక్షణమే టీజీపీఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి లేదంటే ఆ పరీక్షలు నిర్వహిస్తే సమస్యలు వస్తాయని చెప్పి భావిస్తున్నారు. దీనికి వాస్తవంగా ఈ రెండింటికి కూడా ఎక్కడ సంబంధం లేదు. ఒకవేళ ఎస్టీ వర్గీకరణ జరిగినా లేకుంటే బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగినా కానీ యాజ్ పర్ అకార్డింగ్ టు లా ప్రకారం న్యాయస్థాన తీర్పు ప్రకారం కూడా తుది ఫలితాల ప్రకటన జరుగుతాయినా కానీ ఆయా నిబంధనల మేరకు చేయవచ్చనేది మేము ఏఐవైఎఫ్గా టీజీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం, సూచిస్తున్నాం. దానికి అనుగుణంగానే పరీక్షల నిర్వహణకు సంబంధించి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ మహానగరంలో అశోక్ నగర్ లాంటి ప్రాంతం, దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతంలో ఈరోజు పోటీ పరీక్షలకి సిద్ధం కావడానికి వేలాది లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు హైదరాబాద్ నగరాన వస్తున్నారు. కానీ వారికి పూర్తి స్థాయిలో అనేక సమస్యలు వైపుతున్నాయి. ఒకవైపు పూర్తిగా డబ్బులు లేనటువంటి పరిస్థితి, కోచింగ్ తీసుకున్నామన్నా కానీ వారు వెచ్చించే ఫీజు చెల్లించాలనే పొజిషన్ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన వైఖరి కనబర్చాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. టీజీపీఎస్సీ చైర్మన్ గారు బాధ్యతాయుతంగా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలి. గత ప్రభుత్వపు అట్లాంటి నిబంధనలు వర్తించకుండా ఈరోజు సోదర భావంతో మెలగాలని చెప్పి ఏదైనా ప్రజాస్వామ్యాలు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్లకు అవకాశం కల్పించే విధంగా మీరు ప్రజాస్వామ్య హక్కులు కాపాడే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ వారికి వినతి చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము.